హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక విషయం మీతో అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. గతంలో నేను ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఫ్యామిలీని, పిల్లల్ని వెకేషన్స్‌కి, రెస్టారెంట్స్‌కి, సినిమాస్‌కి తీసుకెళ్ళాను. కానీ అప్పుడెప్పుడు ఇంత ఆనందం, ఇంత సంతోషాన్ని వారి కళల్లో చూడలేదు నేను. కానీ ఫస్ట్ టైం ఒక 2 వీడియోస్‌కి ఒక 20 సబ్స్క్రైబర్లు వచ్చేసరికి వాళ్ళ కళ్ళల్లో ఆనందం, సంతోషం వెలకట్టలేనిది. అందుకే ఈ రకంగా మీతో షేర్ చేసుకుందాం ఈ హ్యాపీనెస్‌ని ఈ వీడియో చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా ఈ హ్యాపీనెస్‌ని ఇలాగే కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మీకోసం చూపించే వంట నాటుకోడి కర్రీ అండి. దీని రెసిపీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, కానీ మళ్ళీ మీకోసం ఓ ఓ ఓ వీడియో ఫుల్ ఫైర్లో ఉంది. ఫైర్ ఆన్, బీ కేర్ఫుల్. ఈ రెసిపీ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు, కానీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ముందుగా ఉల్లిపాయల్ని, టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బౌల్లో ఓ ఓ ఇంకా ఇది ఫైర్ తగ్గట్లేదు. దీంట్లో మనం నీట్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ మరియు టమాటా, పచ్చిమిర్చిని దీంట్లో వేసి బాగా వేయించుకోవాలి. వెంటనే ఈ నాటుకోడి ముక్కల్ని నీటితో బాగా కడిగి ఒక బౌల్లో తీసుకొని ఈ వేగిన ఉల్లిపాయ, టమాటా బౌల్లో వేసి బాగా వేయించుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా దీంట్లో వేసి బాగా కలపాలి. చాలా రోజుల తర్వాత నాటుకోడి కూర టేస్ట్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం సంక్రాంతికి కంపల్సరిగా ఉండేది నాటుకోడి, కానీ ఈ సంవత్సరం కొన్ని అనివార్య కారణాల వల్ల చేసుకోలేకపోయాం. ఇప్పుడు చికెన్లో కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలాను కూడా మిక్సీ పట్టి ఈ వేగిన చికెన్లో వేసుకోవాలి. దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. స్పైసీ కోసం కాస్త కారం కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు కాస్త వాటర్ యాడ్ చేసుకుంటే, ఇది కొద్దిగా నాటుకోడి కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువగా ఉన్నట్టు చూసుకోండి. ఇంకా మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి.